ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ కంపెనీ నిన్న ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, 3 స్మార్ట్ ఫోన్స్, అది కూడా రెడ్మీ 9 సిరీస్లో అఫీషియల్గా లాంచ్ చేయడంతో పాటుగా వీళ్ళ నుంచి మరొక స్మార్ట్ వాచ్ని కూడా, అంటే ప్రీవియస్లీ రెడ్మీ బ్యాండ్ ఉంది, సో ఇప్పుడు వచ్చినప్పటికీ రెడ్మీ స్మార్ట్ వాచ్. అఫ్కోర్స్ మనకి బ్యాండ్కి స్మార్ట్ వాచ్కి పెద్ద తేడా ఏం లేదు. సో స్క్రీన్ సైజ్ కొంచెం పెంచి ఆ బ్యాండే మనకి స్మార్ట్ వాచ్ అని తీసుకొస్తున్నారు. ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఇది ప్రైస్కి వర్తా కాదా అండ్ దీన్ని అఫీషియల్గా ఇండియాలో ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంది అనే దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో మొదటిగా మనం రెడ్మీ నోట్ 9 ప్రో 5G వేరియంట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇది క్వైట్ సిమిలర్గా MI 10T లైట్ వర్షన్ చూసారా, సేమ్ మొబైల్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మనకి 17,000 రూపాయల నుంచి స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని స్టార్ట్ చేసుకొని మీకు హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 22,000 రూపాయల దాకా. అండ్ ఇందులో మీరు చూసారు అన్నట్లయితే 108 మెగాపిక్సెల్ కెమెరాని కూడా మనకి ఇంప్లిమెంట్ చేయటం మరొక విశేషం. డీటెయిల్గా దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళారు ఉన్నట్లయితే ఇందులో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 750G 5G ప్రాసెసర్ని మన ముందు తీసుకొస్తున్నారు, విచ్ కమ్స్ విత్ LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్. ఇక ర్యామ్స్లో మనకి 6GB 8GB అలాగే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 128GB అలాగే 256GB రెండు వేరియంట్లో UFS 2.2 స్టోరేజ్తోనే మనకు రావటం మరొక విశేషం. ఇందులో మీరు 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే విచ్ కమ్స్ విత్ 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్తో రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు సెంటర్ పంచ్ హోల్ రావడం అయితే జరుగుతుంది. క్వైట్ సిమిలర్లు పోకో X3 లాగా. రేర్ వచ్చేటప్పటికే మనకి సర్క్యులర్ మాడ్యూల్లో ఉండేటువంటి కెమెరా మాడ్యూల్ మన ముందు తీసుకొచ్చారు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే మీకు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కింద, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కింద, 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ కోసం, మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి మ్యాక్రో లెన్స్ కింద మన ముందు తీసుకొస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరానే మన ముందు తీసుకొచ్చారు. రేర్ కేవలం మనకి 108 మెగాపిక్సెల్ అనేటువంటి పార్ట్ తప్ప మిగతా అన్ని కూడా క్వైట్ నార్మల్, అంటే సిమిలర్గా మనం ఏదైతే మిడ్ రేంజ్లో చూస్తుంటామో సేమ్ అదే విధంగా రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4820 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. రేర్ వచ్చేటప్పటికే పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారంటే స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ ఎలానో ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్తో ఇది తీసుకొని రావటం మరొక విశేషం. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారా ఇవ్వలేదని మాత్రం ఎక్కడ క్లారిటీ లేదు. మోస్ట్లీ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే పోకో X3లో ఆల్రెడీ ఉంది కాబట్టి, అలాంగ్ విత్ NFC ఆల్సో. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే టోటల్ ఇందులో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. 6+128, 8+128, 8+256. 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ 1599 వాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారు అన్నట్లయితే 17,960 రూపాయలు, అప్రాక్సిమేట్లీ 18,000 వేసుకోండి. ఇక దీంట్లో 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కేవలం 1799 వాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 20,120 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 8+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 1,999 వాన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసారంటే 22,450 రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా ఇది వన్ ఆఫ్ ద బీస్ట్ అని చెప్పుకోవచ్చు. MI 10T లైట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మోడిఫికేషన్స్తో మరికొంత తక్కువ ధరగా తీసుకొచ్చారని నా అభిప్రాయం. ఖచ్చితంగా ఇది మన ఇండియాకు కూడా వస్తుంది, కానీ ఇది పోకో సిరీస్లో వస్తుందా లేదన్నట్లయితే రెడ్మీ సిరీస్లోనే నోట్ 10 సిరీస్ కింద వస్తుందా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. ఇన్ఫ్యాక్ట్ రెడ్మీ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి 5G మొబైల్ ఫోన్తో పాటు మొట్టమొదటి చవకైన 17,000 రూపాయలు, అంటే 20,000 రూపాయల బడ్జెట్లో ఉన్నటువంటి 5G ఫోన్ కూడా ఇది కావటం మరొక విశేషం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి రెడ్మీ నోట్ 9. సో ఇందాక మనం చూసింది ఏదైతే నోట్ 9 ప్రో 5G, ఇది వచ్చేటప్పటికి నోట్ 9, ఇది కూడా 5G మొబైల్ ఫోనే. సో దీంట్లో మనకి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 800U ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. మరి మీడియాటెక్ డైమెన్సిటీ ఉన్నటువంటి ప్రాసెసర్ మన ఇండియాలోకి తెస్తారా తెరా అని మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఇంతవరకు ఏ కంపెనీ కూడా లాంచ్ చేయలేదు. మేబీ రేపు X7 సిరీస్లో మనం వీటిని చూసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రియల్మీ X7 సిరీస్ కనుక లాంచ్ చేసిందంటే ఖచ్చితంగా ఈ వేరియంట్ కూడా మన ఇండియాలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక స్టోరేజ్ అండ్ ర్యామ్ విషయానికి వచ్చారన్నట్టు 6GB ఆఫ్ ర్యామ్, అలాగే 8GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB ఆఫ్ స్టోరేజ్ మెమరీ, అలాగే 256GB ఆఫ్ స్టోరేజ్ మెమరీతో మనకి ఇది రావడం మరొక విశేషం. సో ఇందులో 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి
ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేని మనకు రావడం జరుగుతుంది. దీంట్లో మనకి పంచ్ హోల్ కట్అవుట్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ కార్నర్కి రావడంతో పాటు రేర్ వచ్చేటప్పటికి మనకి సర్క్యులర్ మాడ్యూల్లో ఉన్నటువంటి కెమెరా మాడ్యూల్స్ని మనం ఇందులో చూస్తూ ఉంటాం. సో ఇక దీనికి సంబంధించినటువంటి కెమెరా కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 48+8+2+2 అంటే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 13 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 22.5 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వేరే వచ్చేటప్పటికే పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం మరొక విశేషం. ఇక వీటికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే మొదటిగా 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 1299 అంటే మన ఇండియన్ కరెన్సీలో 14,590 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 1499 అంటే మన ఇండియన్ కరెన్సీలో 16,800 దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక 8+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 1699 అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 19,000 తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా 5Gలో వీళ్ళు ఎంట్రీ లెవెల్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో 15,000 లోపలనే మన ముందు తీసుకొచ్చారు కాబట్టి ఇది కూడా మంచి విషయం. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ అలాగే కెమెరాలో పెద్దగా వీళ్ళు హై ఎండ్స్ అయితే మనకేం ప్రొవైడ్ చేయలేదు. ఆఫ్ కోర్స్ 48 మెగాపిక్సెల్ కూడా దట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఇన్ దిస్ బడ్జెట్ ఎస్పెషల్లీ అని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ నోట్ 9 4G వేరియంట్. ఇది కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి పోకో M3 గ్లోబల్ వేరియంట్ చూసారా, సేమ్ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు కొంచెం మోడిఫికేషన్స్ తోటి రెడ్మీ నోట్ 9 4G వేరియంట్ కింద అఫీషియల్గా చైనాలో లాంచ్ చేశారు. సో ఇక్కడ మీకు టోటల్లీ 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. 4GB కూడా ఇందులో అవైలబుల్ ఉంటుంది. 4+128, 6+128, 6+256 అలాగే 8+256. ఈసారి మీరు ఒకటి గమనించారా, ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో కూడా 128GB అనేది కామన్ వేరియంట్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక మంచి విషయం. ఇక దీంట్లో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 665 ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. LPDDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM UFS 2.2 స్టోరేజ్ మెమరీతోనే మనకి ఇవన్నీ ప్యాకప్ రావడం జరుగుతుంది. ఇక దీంట్లో మనకి 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ వాటర్ డ్రాప్ నాచ్ టెక్నాలజీని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. 48+8+2 మనకి రేర్ తీసుకొస్తే వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. అంటే 5Gకి 4Gకి తేడా ఏంటంటే ఇందులో 8GB ఇచ్చారు, అందులో 16 మెగాపిక్సెల్ ఇచ్చారు, అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. ఇక దీంట్లో 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మనకు సపోర్ట్ చేయడం మరొక విశేషం. దీని డిజైన్ మీరు అబ్జర్వ్ చేశారంటే రియల్మీ 7 డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా 7 Pro డిజైన్ లాగానే మనకి ఇది రావడం అయితే జరుగుతుంటుంది. కలర్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. అండ్ దీంట్లో మిగతా కాన్ఫిగరేషన్స్ విషయానికి వచ్చారంటే ఆల్మోస్ట్ అన్ని సేమ్ పాలికార్బన్ ప్లాస్టిక్ మెటీరియల్ ఫ్రంట్ వచ్చినప్పటికీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 4+128GB ఏదైతే ఉందో 999 అంటే మన ఇండియన్ కరెన్సీలో 11,200 అలాగే 6+128GB వేరియంట్ ఉంటుంది మొబైల్ ఫోన్ 1,099 అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,340 అలాగే 8+128GB వేరియంట్ ఉంటుంది మొబైల్ ఫోన్ 12,900 అంటే మన ఇండియన్ కరెన్సీలో 14,560 అలాగే 8+256GB వేరియంట్ ఉంటుంది మొబైల్ ఏదైతే ఉందో సుమారుగా 1,500 అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ ఇది 16,830 తీసుకొచ్చారు. సో ప్రైజింగ్ కూడా క్వైట్ చాలా డీసెంట్ ప్రైజింగ్తోనే మన ముందు తీసుకొచ్చారు. ఇక ఫైనల్గా ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు రెడ్మీ స్మార్ట్ వాచ్ని కూడా మన ముందుకు లాంచ్ చేశారు. సో ఇవన్నీ వీళ్ళు స్మార్ట్ వాచెస్ అంటారు, వీటిని అయితే నమ్మకండి. ఎందుకంటే మనకి స్మార్ట్ వాచ్లో ఉండేటువంటి ఫీల్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెంట్. బ్యాండ్నే కొంచెం స్క్రీన్ సైజ్ పెంచి మన ముందుకు తీసుకొచ్చారు. ఏ ఫోన్లో అయితే ఏ స్మార్ట్ వాచ్లో అయితే మనకి కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుందో సో దాంతోపాటు మనకి అడిషనల్ ఫీచర్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. సో బ్యాండ్ని కొంచెం స్క్రీన్ సైజ్ పెంచి మన ముందుకి వాచ్ రూపంలో తెచ్చారు, అంతే. క్వైట్ సిమిలర్ రియల్మీ వాచ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇందులో మనకి 1.4 ఇంచెస్కి సంబంధించినటువంటి హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేనే మనకు రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటరింగ్ సిస్టమ్ని మనం ఇందులో మానిటర్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనకి 30 రకాల సెన్సార్ మానిటరింగ్ అంటే హెల్త్ రేట్ సెన్సార్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ కావచ్చు, SpO2 లెవెల్ సెన్సార్స్ కావచ్చు, లేదన్నట్లయితే స్లీపింగ్ సెన్సార్, బ్రీత్ అనలైజర్ ఎక్సెట్రా అన్ని కూడా ఒక 30 రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ని అయితే ఇది ట్రాక్ చేయగలదు. 120+ వాచ్ ఫేసెస్తో ఒక్కసారి వాచ్ని ఛార్జ్ చేశారు అన్నట్లయితే 7 days కంటిన్యూస్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేలాగా అండ్ స్టాండ్ బైలో పెట్టారు అన్నట్లయితే సుమారుగా మీకు 12 రోజులు బ్యాకప్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. మొత్తం ఓవరాల్గా వాచ్ వచ్చేటప్పటికే కేవలం 35 grams ఉంటుంది. విచ్ కమ్స్ విత్ NFC ఆల్సో ఇంటిగ్రేటెడ్. అంటే లైక్
క్యూఆర్ పేమెంట్స్ ఏవైతే ఇవన్నీ కూడా మనం వాట్స్ ద్వారానే చేసుకోవచ్చు. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారన్నట్లయితే ఇది 269 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేశారంటే 3,000 రూపాయల దాకా స్పెషల్ డిస్కౌంట్ లాగా తీసుకొచ్చారు. దేర్ ఆఫ్టర్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 299 యువాన్స్ అంటే సుమారుగా 3,300 రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా నాకు ప్రైజింగ్స్ అయితే ఫెంటాస్టిక్ ప్రైజింగ్. ఇదే ప్రైజింగ్లో మన ఇండియాలోకి తెస్తే ఫెంటాస్టిక్ ప్రైస్ అవుతుంది. రెడ్మీకి రియల్మీకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చినట్లు. ఇక 5G వేరియంట్ అయితే నేను చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. అసలు 17,000 రూపాయల లోపల బేస్ వేరియంట్ చూసుకున్నా కానీ మీకు 18,000 రూపాయలు వేసుకోండి. చలో ఇది 19,000 రూపాయలకి మన ఇండియాలో లాంచ్ చేసిన మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 19,999 రూపాయలకి లాంచ్ చేసే అవకాశం ఉంది. 20,000 రూపాయల లోపల మనకి 5G ఫోన్ 108 మెగాపిక్సెల్తో వస్తుంది అన్నట్లయితే ఇది ఫెంటాస్టిక్. కానీ రియల్ లైఫ్లో దీన్ని ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇండియాలో ఇంకా 5G రావడానికి కూడా టైం ఉంది కాబట్టి సో అప్పటికల్లా ఇంకా చవక అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని కంపెనీస్ కాంపిటేటివ్ మీద తీసుకొస్తాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ నిన్న అఫీషియల్గా చైనాలో రెడ్మీ కంపెనీ లాంచ్ చేసినటువంటి నోట్ 9 సిరీస్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే. ఇకపోతే మీకు వీటన్నిటికి ప్రైజింగ్ ఎలా అనిపించింది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.